Find the least number which when divided by 6, 9, 14, 21, 24 leaves reminders of 1, 4, 9, 16, 19 as respective reminders, but when divided by 17 no reminder. సో ఇక్కడ మనకు డివైజర్స్ ఏమి ఇచ్చాడు అంటే డిఫరెంట్ డివైజర్స్ ఇచ్చాడు. సో డివైజర్స్ విల్ బి ఈక్వల్ టు 6, 9, 14, 21, 24. రిమైండర్స్ ఏమున్నాయంటే 1, 4, 9, 16, 19. ఇలాంటి కేసెస్లో we need to take the difference of divisor and remainder. What is the difference of 6 and 1 will be equal to 5, 9 and 4 will be equal to 5, 14, 9 will be equal to 5. In all the cases we are getting the difference is 5. So now we need to take the LCM of given numbers. ఇక్కడ LCM ఎలా చేయాలి అంటే ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 6, 9, 14, 21 ఏమైనా ఉన్నాయని చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ 6 మల్టిపుల్స్ మాత్రమే ఉన్నాయి. 6 4s 24 ఉంది కాబట్టి 6 will be eliminated. మనకు 9, 14 ఏది కూడా మల్టిప్లికేషన్స్ లేదు కాబట్టి సో we need to write the prime factorization. 9 can be written as 3 square prime numbers లో, 14 can be written as 2 into 7, 21 can be written as 7 into 3, 24 can be written as 8 into 3. 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 2 cube into 3. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయంటే 2, 3, 7. 2లో హైయెస్ట్ పవర్ ఏముంది అంటే 3. 3లో హైయెస్ట్ పవర్ విల్ బి ఈక్వల్ టు స్క్వేర్. 7లో హైయెస్ట్ పవర్ విల్ బి ఈక్వల్ టు 1. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 into 7. 8 9s are 72, 72 into 4, 7 will be equal to 504. All multiples of 504 will be equal to LCM of given numbers. So that will be equal to 504 into k. మనకి ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి -5. సో if k equal to 1 తీసుకుంటే సో 504 minus 5 will be equal to 499. డివైడెడ్ బై 17 చేస్తే రిమైండర్ 0 వస్తుంది అంటే ఇక్కడ రిమైండర్ 0 రావట్లేదు. సో ఇక్కడ పాసిబుల్ అవ్వదు. ఇఫ్ k ఈక్వల్ టు 2 తీసుకుంటే k ఈక్వల్ టు 2 రాస్తే 504 into 2 ఈక్వల్ టు 1008 minus 5 will be equal to 1003. 1003 will divided by 17. 17 5s are 85. Remainder will be equal to 153. 153 అనేది 17 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి రిమైండర్ 0. సో ద ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు 1003.